సార్ మీరు శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాలు తీసుకుపోతుంది. పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. గాంధీ సెంటర్ పతంజలి యోగ సమితి సభ్యులు అయిన మేము మా గురువుగారి ఆధ్వర్యంలో శ్రీ రాఘవానంద మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు మేము ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. అందరికి కూడా దేశ ప్రజలకి పుర ప్రజలకి అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఉంటుంది.
శుభాకాంక్షలు. ఈ పేరు వినగానే పరావరావు అనే మన జనరల్గా ఒక థాట్ ఉండిపోతుంది అందరికీ. బట్ ఏదో ఒక పేరు రావాలి కనుక ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ పరాభవం అన్నది ప్రతి సంవత్సరం ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి వ్యక్తులు వాటిల్లో ఆ పేరును చూసి భయపడద్దు. మన ఆలోచనలు మంచి అవి, మన కార్యక్రమాలు కానీ మనం చేసే సాధనలు కానీ అన్నీ బాగుంటే ఈ పరాభవం ఆ పేర్లు అటువంటివి ఏమి మనం ఆలోచించవలసిన పని లేదండి. మనం అందరం కూడా రియల్లీ ఇంత యోగా కుటుంబ సభ్యులుగా ఉండి మన బ్రాంచ్లు కూడా శాఖోపశాఖలుగా బాగా అభివృద్ధి చెందుతున్నాయండి. ఈ సంవత్సరంలో అప్పుడే 2 కొత్త బ్రాంచ్లు, అవి మన కర్నంగారి జంక్షన్లో ఒకటి, అలాగే ఇక్కడ రామారావుపేట శివాలయం పక్కన ఒక సెంటరు అవింది. ఇంకా ఎన్నో సెంటర్లని మనం ప్రారంభించవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. ఇది మనం చేస్తున్నది ఒక విధంగా చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వేరే వాళ్ళు కూడా యోగా సెంటర్లో జాయిన్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మనం ఆరోగ్యం చేసిన వాళ్ళని ప్రసాదించిన వాళ్ళు అవుతాం. కరోనా తర్వాత దీని ఇంపార్టెన్స్ చాలా బాగా పెరిగిందండి. కాబట్టి తప్పనిసరిగా ఈ ఉగాది ప్రారంభ రోజున ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక్క సభ్యుడిని నేను యోగాలో జాయిన్ చేస్తాను అనుకున్నా సరే, మనం సభ్యులందరూ కలిస్తే ఇంకో 100 మంది ఈజీగా అవుతారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి ఆలోచనతో, మంచి ఆహారం తీసుకుంటూ, మంచి నిద్రపోతూ, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మనము మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పరాభవం. పర అంటే పరాభట్టారిక అమ్మవారు పార్వతీదేవి, శివుడు బబుడు ఈశ్వరుడు, ఇద్దరిని సంవత్సరం అంతా మనం తలుచుకుంటూ ఉంటే మనసా వాచా కర్మణ గర్భపాలనగా ఉంటే కనుక మనం కంపల్సరీ శుభాలే జరుగుతాయి. ఇందాక మూర్తిగా చెప్పినట్టుగా పరాభవ అంటే నెగిటివ్ మీనింగ్ కాకుండా పరా అంటే పరాదేవత, గొప్ప దేవత, ఉన్నతమైనటువంటిది అని అర్థంలో తీసుకుని భావ అంటే అవుగాక అంచేత ఇందాక మనం అనుకున్నట్టుగా మనందరం యోగా సభ్యులం. మన ఆలోచనలన్నీ ఒకటి కాబట్టి అందరూ ఇక్కడ చేరాం. అందరి ఆలోచనలు మంచివి. ఆయన చెప్పినట్టుగా తలొకరు ఇంకొకరు జాయిన్ చేసి తద్వారా సమాజాన్ని, సంఘాన్ని కూడా ఆరోగ్యవంతంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనందరం కంకణం కట్టుకుంటూ ఆల్రెడీ యోగా చేస్తున్న వాళ్ళందరూ కూడా మనకున్నటువంటి అతిపెద్ద అవరోధం ఏంటంటే బద్ధకం. 5 గంటల క్లాస్ అంటే 5:15కి, 5:20కి, 5:30కి, 5:40కి, 6 గంటలకు వస్తుంటాం. ఎంత త్వరగా, ఎంత లేట్గా వస్తామో త్వరగా వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తాం. సో ఈ ఉగాది సందర్భంగా లెట్ us rededicate ourselves to follow the timings also scrupulously. 5 గంటలకు కాకపోతే కనీసం ఒక 5-10 నిమిషాలు లేట్లో. అందుకే గురువు గారు ఫైన్స్ ఇంపోజ్ చేసేవారు. అలవాటు అవుతుంది, ఒక మంచి అలవాటు అవుతుంది అని చెప్పి. ఎందుకంటే ప్రాణాయామాలు, యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇవన్నీ అవ్వాలన్నట్టయితే కనీసం 1.5 నుంచి 2 గంటల టైం పడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆది అంటే మొదలే కాబట్టి ఈ ఉగాది పూట కూడా ఆ అలవాటుని నేను ఈ రోజు నుంచి కూడా చేస్తానని చెప్పి ఒకసారి మనసంకల్పం చేసుకుని గురువుగారికి ఆ మాట ఇచ్చి ప్రతి ఒక్కరూ యోగా మానకుండా రావడం, టైంకి రావడం, తద్వారా మన ఆరోగ్యవంతులు చేసుకోవడం, మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఆరోగ్యవంతులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అభావము కలగకుండా, అభావము అంటే లోటు, ఎటువంటి లోటు లేకుండా యోగా మీ స్వభావముగా మార్చుకుంటూ యోగాని మీరు ఏ సంకల్పంతో అయితే నెరవేర్చుకుంటున్నారో, ఏ సంకల్పంతో అయితే మొదలు పెట్టారో ఈ మీకు
ఆ సంకల్పాలు నెరవేరేలా ఆ పరాత్పరి అమ్మవారిని కోరు. మీరు ఇప్పుడు మనం అందరం కూడా గురువుగారు ఇప్పుడు ఈరోజు చెప్పినటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి నవదా భక్తి దైవీ లక్షణాలు, వీటిని సంతరించుకోండి అని చెప్పారు ఇందాక. ఇంకా చెప్తున్నారు విషయాలు, వీలైతే సాయంత్రం క్లాసులో వినిపిస్తారు. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం సాధించాము. ఒక పునఃసమీక్ష చేసుకోండి. ఆ పునఃసమీక్ష చేసుకుని ఈ పరాభవనామ సంవత్సరం కూడా నాకు ఎటువంటి పరాభవాలు లేనటువంటి సంవత్సరంగా నా సంకల్పాలన్నీ సత్సంకల్పాలై ఆ సంకల్పాలను నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించుకో భగవన్ అనేటటువంటి కోరిక ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా చాలా కొన్ని సంతోషకరమైనటువంటి విషయాల్ని చెప్తున్నాను. ఇందాక మూర్తిగా చెప్పారు, ఈ సంవత్సరంలో 2 సెంటర్లు కొత్తవి స్టార్ట్ అయ్యాయి. అందులో నిన్న మీరు సాధించినటువంటి విషయం ఏంటి అంటే మీ అందరూ కూడా సంతోషించింది. నాగేశ్వరరావు గారు సిద్ధి సాయి మందిరం సెంటర్కి ఇలాంటి టీవీ ఒకటి ఇవ్వబోతున్నారు. అది ఒకటి. దానికి పర్మిషన్ రామారావు గారిని అడిగి మేము సంపాదించాం. అలాగే ఇంకొక విషయం ఏమిటి